ఏది ఏమైనా సరే ఖచ్చితంగా అయితే నేర్చుకోవాలి. ఇక నువ్వు నేర్చుకోలేదంటే ఇక కర్తమే, ఇక ఆగం ఆగం అవుతావు. ఇది నువ్వు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అంటే ఈ క్లాసును నువ్వు లాస్ట్ వరకు కంపల్సరీ చూడాలి. చూస్తావా లేదా? చూసా, ఎందుకంటే గత 3 వీడియోలు చూసే ఉంటావు. ఓకేనా? కొన్ని PYQs తీసుకురావడం జరిగింది, కొన్ని మాత్రం ఎందుకంటే చాలా వరకు మన యాప్లు ఉన్నాయి. ఇంకా మోర్ ఎగ్జాంపుల్ తో, మోర్ ఎక్స్ప్లెనేషన్ తో మన యాప్ లో పొందుపరచడం జరిగింది. ఇక్కడ మనకు వచ్చేసిందంటే ఇక్కడ ఉన్నటువంటిది ఏంటిది సార్? ఇక్కడ డబల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. డబల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. మరి డబల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటే ఏంటి సార్? మరి దేని మనం డబల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ గా మనం చెప్తాం సార్ అంటే, సో ఎక్స్చేంజ్ ఆఫ్ అయాన్స్ బిట్వీన్ 2 కాంపౌండ్స్. ఎక్స్చేంజ్ ఆఫ్ అయాన్స్ బిట్వీన్ 2 కాంపౌండ్స్ మధ్య ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. అంటే పరస్పరం మార్పులు వస్తాయి ఈ సమ్మేళనాల మధ్య, ఆ సమ్మేళనాల మధ్య. ఈ 2 సమ్మేళనాల మధ్య పరస్పర మార్పులు వస్తే మనం ఏమని చెప్పొచ్చు? ఇక్కడ మనకు డబల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, డబల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ గా మనం చెప్పు. ఇగో దీనికి ఎగ్జాంపుల్ సమంత నాగ చైతన్య చెప్పుకోవచ్చు. మళ్ళీ ఎవరు కూడా ఫీల్ కావద్దు, ఎందుకంటే వాళ్ళు ద బెస్ట్ ఎగ్జాంపుల్ అనే కెమికల్ రియాక్షన్ కి అయితే. నేను ఆఫ్లైన్ చెప్పేటప్పుడు కూడా గిట్టరే చెప్తా. ఓకేనా? సమంత చాలా మంచి యాక్టర్, ఓకే, వెరీ గుడ్. పర్సనల్ ఏమన్నా మనకెందుకు సంబంధం లేదు. నాగ చైతన్య సూపర్ యాక్టర్, వాళ్ళ ఇష్టం. కానీ ఇక్కడ ఏంటంటే చూడండి, నాగ చైతన్య సమంత ఇద్దరు కలిసి కాంబినేషన్ రియాక్షన్, విడిపోయిలు, డీకాంపోజిషన్ రియాక్షన్. నాగ చైతన్య పెళ్లి చేసుకున్నాడు. ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? ఎవరు అమ్మాయిని పెళ్లి, హీరోయిన్ పెళ్లి చేస్తాడు. ఆమె పేరు సంథింగ్ గుర్తులేదు. సో పెళ్లి చేసుకున్నాడు అంటే సమంత స్థానంలో, ఓకేనా, శోభితని పెళ్లి చేసుకున్నాడు. సమంత స్థానంలో శోభిత వచ్చింది. సో డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. మరి సమంత ఊకుంటుందా? ఊకుంటుందా? ఊకోదు. మళ్ళీ ఏం చేసింది? సమంత కూడా మ్యారేజ్ చేసుకున్నది. డబల్ డిస్ప్లేస్మెంట్. ఏమైంది? డబల్ డిస్ప్లేస్మెంట్. జరిగిందా లేదా? అట్లుంటది. మరి ఎట్లుంటది? అట్లుంటది. అది ఇదే డబల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. అంటే ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఎక్స్చేంజ్ ఆఫ్ అయాన్ బిట్వీన్ 2 కాంపౌండ్స్. మరి దీనికి ఎట్లా సార్? ఎట్లా మనకు ఎగ్జాంపుల్ చెప్పండి జర, ఇంకా బాగా అర్థమవుతుంది. అంటే చాలా సింపుల్. నానే ఇక్కడ మనకు వచ్చేది అంటే ఇగో AB, నెక్స్ట్ అదే విధంగా CD. ఓకేనా? ABCD. ఇప్పుడు నీకు ఏమవుతుంది సార్? ఇక్కడ మనకు వచ్చేసి దేనిక విడిపోతుంది చెప్పండి. ఓకేనా? ఇక మీకు అర్థమైనట్టయితే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేసండి. ఓకేనా? దాన్ని మీరే ఫీల్ చేయాలి, ఎందుకంటే నీ కాన్సెప్ట్ మొత్తం అర్థమైనాక నువ్వే ఫీల్ చేస్తావు. ఇక్కడ దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ గా చూసుకున్నది సిల్వర్ నైట్రైడ్ సోడియం క్లోరైడ్ తో చర్య జరిపింది. ఏమైతుంది? ఇగో సిల్వర్ క్లోరిన్ తో కలిసిపోయింది. ఇక్కడ మనకు సోడియం అనేది దేంతో కలిసిపోయింది? నైట్రైడ్ తో కలిసిపోయింది. అంటే సిల్వర్ క్లోరైడ్ మరియు సోడియం నైట్రైడ్ గా మారిపోయింది. అవునా లేదా? అవును. వెరీ గుడ్, ఇది ఎక్సలెంట్ ఉంది. అదే బెరీలియం క్లోరైడ్ అనేది సోడియం సల్ఫైడ్ తో చర్యలో పాల్గొన్నది. అప్పుడు ఏమైంది? ఇక్కడ మనకు బెరీలియం సల్ఫేట్, నెక్స్ట్ అదే విధంగా మనకు వచ్చిందంటే సోడియం క్లోరైడ్ గా విడిపోయింది. అవునా కానా? వెరీ గుడ్, ఎక్సలెంట్. డబల్ డిస్ప్లేస్మెంట్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. నాగ చైతన్య పెళ్లి చేసుకున్న సమంత చేసుకోవద్దా? చేసుకోవచ్చు. ఎక్స్చేంజ్ జరుగుతుంది. ఇక్కడ కూడా గంతే, ఎక్స్చేంజ్ అటు ఇటు అయాన్స్ ఎక్స్చేంజ్ జరుగుతుంటది. ఇక్కడ ఏంటంటే సోడియం అనేది క్లోరిన్ తో కలిసిపోతుంది. అంటే క్లోరిన్ అనేది సోడియం తో కలిసిపోతుంది. సరే, సోడియం క్లోరైడ్ గా మారింది. సో H2 అనేది ఇక్కడ నీటితో కలిసిపోయి హైడ్రోజన్ కలిసిపోయింది, H2 గా మారిపోయింది. అయిపోయిందా? అయిపోయింది. నెక్స్ట్ అయితే లెడ్ నైట్రైడ్ అనేది పొటాషియం హైడ్రేట్ తో కలిసిపోవడం వల్ల పొటాషియం హైడ్రేట్, నెక్స్ట్ అదే విధంగా పొటాషియం నైట్రైడ్ గా మారిపోయింది. ఓకేనా? ఎక్స్చేంజ్ జరుగుతుంది, అయాన్స్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. ఓకేనా? పరస్పర మార్పులు వస్తే సో దాన్నే మనం ద్వంద్వ వియోగ చర్య అంట. పరస్పర మార్పులు వస్తే ద్వంద్వ వియోగ చర్యగా చెప్తున్నటువంటి విషయాన్ని ఈ వీడియో రూపంలో మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను మిత్రమా. ఇగో ఇది మనకు వచ్చేసిందంటే మనం కొన్ని సెషన్ నుంచి ఏం చేస్తాం? కాంబినేషన్ రియాక్షన్ అని, డీకాంపోజిషన్ రియాక్షన్ అని, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అని, డబల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అని మనం చెప్తాను. అవునా కదా? నాగ చైతన్య సమంత ఇద్దరు కలిసిపోయిళ్ళు, నాగ చైతన్య సమంత ఇద్దరు విడిపోయిళ్ళు, నాగ చైతన్య పెళ్లి చేసుకున్నాడు, సమంత కూడా పెళ్లి చేసుకుంది. అంతే. ఏమన్నా ఉందా? ఏం లేదు. ఈ వాక్య మన రియాక్షన్ లోక తీసుకొచ్చి పెట్టినాం. సో దీని కనుక నీకు అర్థమైనట్టయితే ఇక మర్చిపోతే మాత్రం ఇక నేను ఏం చేయలేను. బ్యాలెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినర్ ఎట్లీస్లో గట్టిగా చేస్తాడు. అప్పుడే అయిపోయింది అనుకున్నావా? లేదు, ఇప్పుడే మొదలైంది. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ నీకు అర్థమైంది కాబట్టి దీనికి సంబంధించిన PYQs అనేది నువ్వు ప్రాక్టీస్ చేయాలంటే ఖచ్చితంగా నువ్వు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. అవునా కానీ? సో దాంట్లో అద్భుతమైనటువంటి క్వశ్చన్స్ ఉన్నా, నేను ఆశ్చర్యపరిచే, నేను ఆగం చేసేటువంటి క్వశ్చన్లు RRB గ్రూప్ లో కానీ, NTPC కానీ, ALP కానీ, టెక్నీషియన్ కానీ, తెలంగాణ SI కానీ, కానిస్టేబుల్ కానీ, AP SI కానీ, కానిస్టేబుల్ గా దేంట్లో అడిగినా కానీ నువ్వు మిస్ చేసేటువంటి ఆస్కారం ఉండవు. నువ్వు యాప్ లో క్లాసులు కానీ విన్న తర్వాత. ఓకేనా? నీకు ఇక్కడ సులభంగా సింపుల్ గా అనిపిస్తుంది, అసలుగా అక్కడ ఉన్నది కథ. ఓకేనా? మరి ఇక్కడ మనకు వచ్చేసి అంటే దీనికి ఏమైనా PYQ ఉందని ఒకసారి చూద్దానా? ఉన్నది. ఏంటంటే విచ్ ఈక్వేషన్ కరెంట్లీ సో రిప్రజెంట్ ద రియాక్షన్ ఆఫ్ ద అల్యూమినియం విత్ ఇండియన్ హైడ్రోక్లోరిక్ యాసిడ్.
ఓకేనా. ఇక్కడ మనకు వచ్చేసి అంటే మరి ఇది దేని కిందకి వస్తుందో జర చెప్పండి. ఇది దేనికి అల్యూమినియం అని HCl తో చర్య జరుపుతుంది అంటే ఇది డీకంపోజిషన్ రియాక్షన్, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, కాంబినేషన్ రియాక్షన్, అదే విధంగా మనకు వచ్చేసింది అంటే డబల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. సో నీకు ఆన్సర్ కనుక తెలిసినట్లయితే నువ్వు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసే కంపల్సరీ. ఓకే, ఇది నీకు ఇచ్చిన నేను క్వశ్చన్ అనేది ఇది నీకు ఇచ్చిన, సో నువ్వు బాగా ప్రాక్టీస్ చేసి అది దేనికి ఎందుకు వస్తుందో చెప్పు. ఇప్పుడు జరిగినటువంటి 4 సెషన్లు కనుక నువ్వు విన్నట్లయితే నీకు అర్థమైపోతుంది. చాలా సింపుల్ గా అనిపిస్తుంది కానీ దిగుతలే తెలుస్తుంది. మనం అంటాం అబ్బా నా సామి రంగా రోహిత్ శర్మ కొడతలేడు, విరాట్ కోహ్లీ కొడతాడు, బ్యాట్ పట్టుకొని దిగుతే ఎత్తా నీకు కథ. ఓకేనా, ఒక్కొక్క బాల్ 150 160 స్పీడ్ ఇట్లా చూసారుగా వెళ్ళిపోతుంది, కథమే, గుడ్లు బయటకు వస్తాయి అంతే కదా, ఆ కళ్ళు బేర్లు కమ్ముతాయి, అంత స్పీడ్ తో వస్తుంది. బ్యాట్ పడుకొని వెళ్తేనే కథ, బయట ఉండి 100 చెప్తావు ఆడటోడు తెలుస్తుంది బాగా, అంతే కదా. సో ఇది నానా, సో దీనికి సంబంధించిన ఇంపార్టెన్స్. సో ఇక్కడ మీకు వచ్చేసి ఏంటంటే ఒకటి 2 సార్లు వినండి, ఓకేనా, 3 సార్లు వినండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, ఎవరైతే కొత్తగా చూసే వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయండి నాన్న, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.